అంటే పిల్లల ఈరోజు చాలా మందికి బైబుల్ నాలెడ్జ్ ఇవ్వలేదు. మేము 5వ తరగతి చదివాను, 10వ తరగతి చదివాను, మేము మంచి పాటలు పాడుతున్నాం, మేము మంచి బైబుల్ చదువుతున్నాం, మేము మంచి పరిచయం చేస్తున్నాం, సంఘంలో ప్రతి కార్యక్రమానికి పాల్గొన్నాను, ప్రతి ఒక్క పరిచయంలో పాల్గొన్నాను. కానీ అసలు 66 పుస్తకాల గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు? పాత నిబంధన పుస్తకాలు ఎన్ని, కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? ఎప్పుడు వీటి గురించి ఆలోచన చేసినావా? దేవుడి గురించి నీకు తెలియాలి కదా, దేవుడి యొక్క ఆలోచన ఏంటో నీకు తెలియాలి కదా, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో నీకు తెలియాలి కదా. దేవుడు ఎంత గొప్పదో నువ్వు తెలియాలంటే, నీ చేతిలో బైబిల్ ఎంత గొప్పదో నీకు తెలియాలంటే నువ్వు చేయవలసిన 12 దశ పిల్లల పాత నిబంధన పుస్తకాలు ఎన్నంట? 39 పుస్తకాలు. మరి కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? 27. 39, 27 పుస్తకాలు మొత్తం ఎంత? 66 పుస్తకాలు. ఏ రోజైనా పాత నిబంధనలో బైబిల్లో పేజీలో ఉన్న ప్రతి పేరు మనం చదవగలిగినమా? అందుకని ఒక మాట ఉంది, చదువున కీర్తన దీంట్లో, కీర్తనలో 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమందు ఎక్కడ ఆనందించాలండి? యెహోవా ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏంటంటే నీ చేతిలో ఉన్న పరిశుద్ధమైన బైబుల్ వాక్యమందు ఆనందించండి, పరిశుద్ధ గ్రంథమందు ఆనందించండి, ఆనందపడండి, సంతోషపడండి. బైబిల్ చదవడానికి ఇష్టపడండి, బైబిల్ను కొనుక్కోవడానికి ఇష్టపడండి, బైబిల్ను ప్రార్థనకు వచ్చినప్పుడు చేతిలో పట్టుకొని రావడానికి ఇష్టపడండి. బైబిల్ పట్టుకున్నంత వాళ్ళు ఏం చూస్తారు, ఏది చూస్తారు? సిగ్గుపడాల్సిపడలేదు, భయపడాల్సిపడలేదు, బెదిరిపోవాల్సిపడలేదు. ప్రియులారా, మన జీవం కలిగిన దేవుని యొక్క గ్రంథాన్ని మనం పట్టుకుంటున్నాం. ప్రియులారా, అక్కడ ఏం తెలియపరచబడుతుంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందపడుడి, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. ధ్యానం చేయండి అంటే బైబిల్ని చదవండి, బైబిల్ని చదవండి, బైబిల్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుతున్నాం, ఎంతమంది బైబిల్ని అర్థం చేసుకున్నాం, ఎంతమంది బైబిల్ మీద పట్టుదల ఉంది, బైబిల్ మీద గురి ఉంది, బైబిల్ మీద ఆలోచన ఉంది. నీకు దేవుని గురించి తెలియాలంటే నీ చేతిలో ఉన్న బైబిల్ను చదవాలి. దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలంటే 66 పుస్తకాలతో కూడిన మహాపరిశుద్ధమైన గ్రంథాన్ని నువ్వు చదవాలి. ఈరోజు నేను బాప్టిస్టుని పొందాను అంటావు, బాప్టిస్టుని పొందేటప్పుడు ప్రమాణం చేశావు, ఈ ప్రమాణం ఏమైపోయింది? ప్రతిరోజు పాటలు పాడగలుగుతున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? సంఘంలోకి వచ్చిన ఏం నేర్చుకున్నావు? సంఘానికి వస్తున్నా నీవు, పాటలు పాడుతున్నా నీవు, వాక్యం చదువుతున్నావు, ఏం నేర్చుకున్నావు? సాపలేయటం నేర్చుకున్నావా? పాటలు పాడటం నేర్చుకున్నావా? ప్రార్థన చేయటం నేర్చుకున్నావా? రమ్మగొట్టం నేర్చుకున్నావా? సంఘంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, దైవ జనులు గారు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఇది దేవుడు సన్నిధి, ఇది దేవుడు మందిరంలో నేను ఏ విధంగా కూర్చోవాలో, ఏ విధంగా కూర్చోకూడదో, ఎలా ఆలోచన చేయాలో, ఎలా ఆలోచన చేయకూడదో కూర్చున్నావా? చాలా మంది బైబిల్లో కొంతమంది దేవుడు మాట వినకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు పతనం చేసుకున్నారు. దేవుడు మాట వినకపోవటం వల్లే దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే వినేటట్టుగా లేరు. అందుకనే వారి జీవితాలు నాశనం అయిపోయినాయి, వారి కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఈరోజు మన ఆత్మీయ జీవిత స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? 66 పుస్తకాల్లో ఉన్న బైబిల్లో ఉన్న మాటలు ఏం నేర్చుకుంటున్నాం? ఈరోజు దేవుడు దయ వల్ల మనం పోషించబడుతున్నాం, దేవుడు దయ వల్ల మనం క్షేమంగా ఉన్నాం, దేవుడు దయ వల్ల మనం సజ్జలుగా ఉన్నాం, దేవుడు దయ వల్లే మనం ఆరోగ్యంగా ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఈరోజు నేను చెబుతున్న మాట కాదు, దేవుడు చెబుతున్న మాట. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు. ఎప్పుడంటండి దివారాత్రులు అంటే మన భాషలో 24 hours, అంటే 24 గంటలు.
ఎక్కడ సమయం దొరికితే పాఠం నేర్చుకుందామా, ఎప్పుడు సమయం ఉంటే బైబుల్ చదువుదామా, ఎప్పుడు సమయం ఉంటే బైబుల్లో ఉన్న భక్తులు ఎలా ప్రార్థన చేశారు, బైబుల్లో ఉన్న భక్తులు ఎలా పరిచయం చేశారు, బైబుల్లో ఉన్న భక్తులు ఎలా పరిశుద్ధులు ఉన్నారు అని ఏ రోజున ఆలోచన చేసావా? ఈరోజు నువ్వు దేవుడు నమ్మిన బిడ్డవి, దేవుడు రక్షించబడిన బిడ్డవి, ఎక్కడ ఎలా ఉండాలో ఏ మాత్రమైనా ఎంతైనా ఆలోచన చేయవా? ఎవరితో ఎంతవరకు ఉండాలి, వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలి, నా యొక్క సమయం ఏంటి, నా ఇల్లు ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా బిహేవియర్ ఏంటి, నేను కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో, నేను ఎలా ఉంటున్నానో, నా గురించి నలుగురు ఏమంటున్నారని ఆలోచన చేశావా? కూలి పెట్టాలిగా ఊరికి ఆ పాపకి ఈ పాపకి, ఆ పాపకి ఈ పాపకి అలా తిరిగినట్టు వాళ్ళ పిల్లరా మన ఆత్మీయ జీవితం దెబ్బతినిపోతాయి, మన విశ్వాస జీవితం దెబ్బతినిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఈ చెప్పిన మాటలు ఎత్తి కానీ దేవుడి మాటలు ఎత్తి ఎక్కువ మనకి ఖాళీ ఉండగా 4 పాటలు కొత్త పాటలు చర్చిలో రాసుకుందామని ఉందా? రాను. మరి కొత్తగా ప్రార్థన నేర్చుకుందాం. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఈరోజు వచ్చేదో గొప్పగా ప్రార్థన చేయాలి, మంచి పాటలు పాడాలి, మంచి ఆసక్తి. ఈరోజు ఆసక్తి ఉన్నా ఆసక్తి లేదు, పోవాలి. ఈరోజు ఎందుకు దేవుడు మనకు సంఘాలలో కుటుంబంలో కార్యం తగ్గించట్లేదంటే నీకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆ అందరితో వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటాం, అది వెళ్ళిపోతాం అంతే. నీ ప్రార్థన నీ ధర్మం దాటిపోట్ల. నీ పాటలు ఏం నేర్పుతారు, వాక్యం ఏం నేర్పుతారు, బైబిల్ ఏం అర్థమైంది, దేవుడు ఏం అర్థమైంది, నీ ప్రవర్తన ఏం మారింది, నీ ఆలోచన ఏం మారుతాయి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న మనం దాని ఎంతో సంతోషపడాలి. దేవుడి ఎందనే మనం ఆనందపడాలి, దేవుడు ఎందే మనకి సంతోషపడాలి. ఎందుకంటే ఆ సంతోషం ఇచ్చేది దేవుడే, ఆనందం ఇచ్చేది కూడా దేవుడే. కాబట్టి ఎదురుచేత భయము భక్తి కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? ప్రమాణం చేశావు మనుషుడు కలగాదు, నిన్ను పుట్టించిన దేవుడు ఎదుట, ఈ లోకానికి నిన్ను పంపిన దేవుడు ఎదుట ప్రమాణం చేశావు. ఈరోజు నేను మర్చిపోవచ్చు, నువ్వు మర్చిపోవచ్చు, కానీ నిన్ను నమ్మిన దేవుడు జీవగంధంలో రాసుకున్నాడు. నీ మాటలు ఎలా ఉంటాయో, నీ బిహేవియర్ ఎలా ఉందో, నీ క్యారెక్టర్ ఎలా ఉందో, నీ నడక ఎలా ఉందో, నీ చూపులు ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదర. భయం కలిగి భక్తి కలిగి మనం జీవించకపోతే